నంద్యాల పట్టణంలో స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని ఇది నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ షాప్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మార్వాడి హటావో నంద్యాలకు బచావో నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రజలు కూడా లోకల్ వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ చార్మినార్ ట్రేడర్ నందు ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను అని జిల్లా అధ్యక్షులుగా రామశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా రఫీవుల్లా ఖాన్, ఫారూక్, ఉపాధ్యక్షులుగా వెంకట గురుకృష్ణ, కార్యదర్శిగా ఇమ్రాన్ ఖాన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ షాప్ సభ్యులను ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, దీనిపై చాలా మంది జీవనోపాధి పొందుతున్నారని, ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ వ్యాపారంలో కూడా దూరి మాకు నష్టాలు కలగజేస్తూ వ్యాపారాలు చేస్తున్నారని, వారి వ్యాపారాలు వారు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమ వ్యాపారాలు నందు నంద్యాల ప్లంబింగ్ శానిటరీ అసోసియేషన్ తరపు నుంచి నేను చెప్పబోయేదేమంటే, నంద్యాల వాసులకు అయ్యా, మీరు ఏదైనా ప్రోత్సహిస్తే నంద్యాల వాసులు ప్రోత్సహించండి, మాకు రేట్ అడగండి, మాతో రేట్ కొట్టి తీసుకోండి. కానీ ఏదైతే మార్వాడీసు బయట రాష్ట్రాలతో వస్తున్నారో వాళ్ళు మోసపూరితమైన వ్యాపారాలు చేస్తూ అడిగిన దానికి మీకు తగ్గించి వేరే దాంట్లో మీకు మోసపూరిస్తున్నారు. అది మీరు గ్రహించండి. ఏదైనా ఉంటే వాళ్లకు కంపెనీ అడిగిన దాంట్లో తగ్గిస్తారు, లేని దాంట్లో వాంచుకుంటున్నారు. వాళ్ళను కొంచెం గ్రహించి మీరు వాళ్ళపైన దృష్టి పెట్టవద్దు. నేను బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెప్పబోయేదేమంటే, అయ్యా, మీరు న్యాయబద్ధమైన వ్యాపారాలు చేయండి, లేదంటే మీ వ్యాపారాలు మానుకోండి. లేని పక్షంలో మీరు ఏదైతే పాత వ్యాపారంలో ఉన్నారో అదే వ్యాపారం చేసుకుంటూ మా వ్యాపారం చెడగొట్టవద్దు, మా శానిటరీ షాప్ను చెడగొద్దు. నేను నంద్యాల వాసులను కోరుతున్నామంటే, ఎన్నో సంవత్సరాలుగా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు ప్రోత్సహించారు. మళ్ళీ మిమ్మల్ని ఆదరించి నంద్యాలను మార్వాడి హటావ్ నంద్యాల బచావ్ అనే నినాదం పైన నంద్యాల ప్రజలకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇన్ని రోజులు మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడినటువంటి మీ అందరికీ మా శుభాకాంక్షలు. ముందు కూడా మీరు మాకు మొదటి నుంచి ఏ విధంగా సంప్రదిస్తున్నారో అదే విధంగా సంప్రదించి, ఇప్పుడు ఎవరైతే గత సంవత్సరం ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చి మీకు వ్యాపారం మేము తక్కువ ఇస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే వాళ్ళను మీరు కూడా ఆలోచించి మమ్మల్ని లోకల్ వాళ్ళను అంటే స్థానికులను మీరు ప్రోత్సహించి మమ్మల్ని ముందుగా ఇంకా ముందుకు నడిపిస్తారని చెప్పేసి, మా వ్యాపార అభివృద్ధికి మీరు తోడ్పడతారని, ప్రోత్సహిస్తారని నంద్యాల ప్రజలకు, పట్టణ ప్రజలకు, మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు మేము కోరుచున్నాము. చాలా మంది మనం చూస్తున్న కొద్దీ ఫస్ట్ ఇంతకు ముందు మనం ఓన్లీ ఒక వ్యాపారాన్ని మాత్రమే చేసుకునే వాళ్ళము. ప్లంబింగ్ వాళ్ళు ప్లంబింగ్ చేసుకునే వాళ్ళు, ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైందంటే, ఎలక్ట్రీషియన్ కి ప్లంబింగ్ జత చేసి ప్లంబింగ్ సామాన్లో రేట్ తక్కువ చేసి ఎలక్ట్రీషియన్ లో వేయడం, ఎలక్ట్రీషియన్ లో మెటీరియల్స్ దాంట్లో తక్కువ చేసి అమౌంట్ ప్లంబింగ్ దాంట్లో వేయడం. ఇలా చేయడం వల్ల కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం చేసే వ్యాపారం ఒకటే వ్యాపారాన్ని మనం ముందుకు సాగించలేకపోతున్నాం. ఇలా ఎంతో నష్టాల బారిన పడుతున్నాం. ఈ ఉన్న దానిలో రేట్లకు, బాడీలకు, కరెంటు బిల్లులకు, దాంట్లోకే మనం ఎంత సంపాదించినా కానీ లాస్ట్కు అవి కూడా నెల తీయలేకపోతున్నాం.
ఇలా చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది షాపులు బంద్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒకటే నినాదంతో ఎవరు వ్యాపారం వారు చేసుకోవాలా. మా ప్లంబింగ్ ఫీల్డ్ లోకి ఎవరు ఇతర రాష్ట్రాలు కానీ ఇతరులు కానీ ఎవరు రాకూడదు. లోకల్ ఉన్న వాళ్ళు లోకల్ మాత్రమే, లోకల్ వాళ్ళు చేయొచ్చు. మనం ఒకటే వ్యాపారాన్ని ఎంచుకోవాలా. మనం ఎలక్ట్రీషియన్ లో దూరలేదు ఇంతవరకు. 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మనం ఎలక్ట్రీషియన్ లో దూరలేదు, గ్రానైట్ లో దూరలేదు, ప్లైవుడ్ షాప్ లో దూరలేదు, ఎటువంటి దాంట్లో దూరలేక ఇటువంటి పరిస్థితి అవి పెట్టి ఇవి పెట్టి రెండు లేదా మూడు ఒకటే షాపులో 2 లేదా 3 పెట్టే హక్కు ఎటువంటి ఎవరికి లేదు. అలా చేసి మన వ్యాపారాన్ని చాలా నష్టం చేస్తున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు అందరం కలిసి చర్చించుకొని ఇంతవరకు వచ్చి మన ప్రెసిడెంట్ సార్ చెప్పిన ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం లైఫ్ టైం అందరూ బాగుండాలని నినాదంతో ముందరకు వెళ్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన ప్లంబింగ్ షాప్ లో ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ సమస్యని చాలా పెద్ద ఎత్తున మనము మంత్రివర్యులు మన ఫరూక్ గారికి యూత్ గారైన